హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ తీసుకొచ్చాను. దాన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం అది ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, OnePlus స్టోర్ అని కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది OnePlus వాళ్ళ ఒక వస్తువు. దాన్ని బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. యాక్చువల్ OnePlus ఓపెనింగ్ చాలా బాగుంటుంది, మంచి ఫీల్ ఉంటుంది. ఐఫోన్ ఎలా ఓపెన్ చేస్తే బాగుంటుందో అలా చూడండి. OnePlus బాక్స్ ఓపెన్ చేసాం. అందులో ఇంకొక చిన్న బాక్స్ ఉంది. మీకు ఈ పాటికి అర్థమైపోయింది ఇదేంటో. అదేం లేదు, OnePlus Buds 3 Pro 2 months బ్యాక్ లాంచ్ అయింది ఇది OnePlus Buds 3 Pro. నేను కొని కూడా ఇది 2 months అవుతుంది. అప్పటి నుంచి అన్బాక్సింగ్ చేయకుండా పక్కన పెట్టేశాను. సో ఇంతకుముందు నేను OnePlus Buds Pro 2 వాడేవాడిని, అది చాలా బాగుండేది. ఇప్పుడు ఈ బాక్స్ ఓవర్ వ్యూ చూద్దాము. ఇది OnePlus Buds Pro 3. ఇప్పుడు చూస్తే OnePlus Dynaudio అని చెప్పేసి ఉంది. ఓకే, ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్న స్టిక్కర్ ఉంది, దాన్ని పీల్ చేస్తే 2 sides ఉంది, పీల్ చేశాను. OnePlus ఓపెనింగ్ చాలా టిపికల్గా ఉంటుంది. ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్లో ఫస్ట్ కొంత డీటెయిల్స్ బుక్లెట్ ఉంది. దాని గురించి అది అసలు ఎవరు చదవట్లేదు అనుకోండి. చూస్తే రెడ్ కేబుల్ క్లబ్ కార్డు ఉంది, ఆ కార్డు తీసేసాను. ఇప్పుడు మనకి ఉంది ఇంకా OnePlus Buds 3 Pro కేసు. ఇంకా దాంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి. ఇది కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్, Type-C to Type-A. కొన్ని టిప్స్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్ టిప్స్ ఉన్నాయి. ఇయర్ టిప్స్, అవి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వాడుకోవచ్చు. ఇప్పుడు Buds 3 Pro కేస్కి ఉన్న కవర్ని పీల్ చేసేస్తే చూడండి ఎంత బాగుంది. అవి రెండు పక్కన పెట్టేస్తే చూసారా, కేసు చాలా ప్రీమియంగా ఉంది. OnePlus అనే లోగో మెరుస్తుంది, షైన్ అవుతుంది. అటు పక్కకి తిప్పి చూద్దాం. చూస్తే వెనక వైపు కోక్ క్రియేటెడ్ విత్ Dynaudio అని ఉంది. ఇంకా కింద వైపు చూస్తే కనుక Type-C పోర్టు, అక్కడ మనకి లైట్ ఒకటి ఇండికేట్ అయ్యే లైట్ ఒకటి ఉంది. ఇటువైపు చూద్దాం, ఇక్కడ పెయిరింగ్ బటన్ అనమాట అది. అటువైపు చూస్తే కనుక ఇటువైపు ఏం లేదు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే కనుక బడ్స్ ఉన్నాయి. ఆ బడ్స్ని బయటికి తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. బడ్స్ని బయటికి తీసి చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బడ్ చూడండి, బడ్స్ చాలా ప్రీమియంగా ఉంది. బడ్ దాని మీద ఎల్ అని ఇండికేట్ అవుతుంది. ఇటు పక్క క్రోమ్ ఫినిషింగ్ ఉంది. చాలా ప్రీమియంగా ఉన్నాయి బడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. Buds 2 Proకిను దీనికి ఉన్న చిన్న తేడా ఏంటంటే ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తాయి, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో తేడా, Buds Pro 2లో ఆడియో వాల్యూమ్ పెంచుకునే ఫెసిలిటీ లేదు. దీనికి మాత్రం మనం ఈ బడ్స్ని ట్యాప్ చేసి మనం పైకి కిందకి అంటే ఆడియో వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. Buds 2 Proలో మనం మొబైల్ ఫోన్లోనే తగ్గించుకునే ఆప్షన్ ఉండేది. ఇందులో అది తీసుకొచ్చారు. చూడండి, అసలు కేస్ కానీ బడ్స్ కానీ చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇది కాస్ట్ కూడా అరౌండ్ 14,000, 13,999కి లాంచ్ చేశారు. ఇది మనకి కార్డ్ ఆఫర్లో 11,999కి వచ్చాయి. మీ దగ్గర కనుక ఆ మధ్య సేల్స్లో 10,000కి కూడా అందుబాటులోకి వచ్చాయి. మంచి ప్రీమియం బడ్స్ కావాలి అంటే కనుక మీరు గో ఫర్ ఇట్. OnePlus Buds 3 Pro. Buds 2 Pro వాడేవాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి, కానీ నాకు ఈ బడ్స్ చాలా బాగా నచ్చాయి, అందుకే నేను ఇవి తీసుకున్నాను.
చూద్దాం.